భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికతకు నిలయమైన భూమి. వేల సంవత్సరాలుగా మానవ చరిత్రకు సాక్షిగా నిలిచింది మన దేశం. అనేక సంస్కృతులు, మతాలు మరియు సామ్రాజ్యాలకు పుట్టినిల్లు మన భారతదేశం. ఈరోజు వీడియోలో మన భారతదేశ చరిత్ర గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. పాలియోలిథిక్ యుగానికి చెందిన గుహ చిత్రాలు మరియు రాతి పరికరాలు సూచిస్తున్నాయి క్రీస్తు పూర్వం 4 లక్షల నుండి 2 లక్షల మధ్య కాలంలోనే భారత ఉపఖండంలో మానవ జీవనం ప్రారంభమైందని. క్రీస్తు పూర్వం 3000 ప్రాంతంలో సింధు నది తీరంలో అభివృద్ధి చెందిన నాగరికత వికసించింది. దాన్నే మనం ఈరోజు హరప్పా నాగరికత అని పిలుస్తాం. అద్భుతమైన పట్టణ ప్రణాళిక, సమర్థవంతమైన కాలువల వ్యవస్థ, సమాన పరిమాణం గల ఇటుకల నిర్మాణాలు, ఇవన్నీ ఆనాటి సమాజం ఎంత అభివృద్ధి చెందినదో తెలియజేస్తాయి. అయితే క్రీస్తు పూర్వం 1500 ప్రాంతంలో ఈ నాగరికత కనుమరుగైపోయింది. దాని పతనానికి వరదలు, వాతావరణ మార్పులు లేదా దాడులు కారణమై ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. సింధు నాగరికత తర్వాత భారతదేశంలో వేద ఆర్యుల ప్రభావం ఏర్పడింది. వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వారి జీవన విధానాలకు, మత విశ్వాసాలకు ఆధారం. వేద సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అంటూ వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ కాలంలో తాత్విక ఆలోచనలు, ధర్మం, కర్మ, మోక్షం వంటి భావనలు రూపుదిద్దుకున్నాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి. వాటిలో మగధ అత్యంత శక్తివంతంగా ఎదిగింది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. పాటలీపుత్ర రాజధానిగా ఏర్పడి ఇది భారతదేశంలో తొలి విశాల సామ్రాజ్యంగా నిలిచింది. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించి అహింసను ప్రోత్సహించాడు. అశోకుడి పాలనలో బౌద్ధ మతం భారతదేశం దాటి ఆసియాలో విస్తరించింది. మౌర్యుల పతనాంతరం శుంగులు, కుషానులు మరియు దక్షిణ భారతదేశంలోని శాతవాహనులు, చెర, చోళ మరియు పాండ్యులు ప్రభావం చూపి వెళ్లారు. గుప్త సామ్రాజ్యం స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. సాహిత్యం, ఖగోళ శాస్త్రం, కళలు వికసించాయి. కానీ 5-6వ శతాబ్దాల్లో హూనుల దాడులతో గుప్త సామ్రాజ్యం కూడా క్షీణించింది. ఇస్లామిక్ ప్రభావం 7వ శతాబ్దంలో భారతదేశానికి చేరింది. 13వ శతాబ్దంలో ఢిల్లీ సల్తనత్ స్థాపించబడింది. స్లేవ్ వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోధి వంశాలు వరుసగా పాలించాయి. 1526లో పానీపట్ యుద్ధంలో బాబర్ విజయం సాధించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మొఘలులు సాహిత్యం, కళలు, వాస్తుశిల్పాన్ని అభివృద్ధిపరిచారు. తాజ్మహల్ వంటి అద్భుత కట్టడాలు ఈ కాలానికి గుర్తుగా నిలుస్తాయి. 18వ శతాబ్దంలో మొఘలుల శక్తి కూడా క్షీణించిపోయింది. బ్రిటిష్ ఇండియా కంపెనీ ప్రభావం క్రమంగా పెరగడం మొదలుపెట్టింది. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు భారత స్వతంత్ర పోరాటానికి నాంది పలికింది. దాని తర్వాత ఎందరో మహానుభావులు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసి అమరులయ్యారు. తర్వాత గాంధీ గారు 20వ శతాబ్దంలో సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం మరియు సివిల్ ఒబీడియన్స్ వంటి ఉద్యమాలు జరిగాయి. చివరకు 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది. మన భారతదేశ చరిత్రపై నా వివరణ మీకు నచ్చిందా? అయితే వీడియోని ప్రతి భారతీయునికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.